నమస్తే ట్రిబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు యశ్వం। ముందుగా హెడ్లైన్స్ చూద్దాం। విద్యపై పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మండల విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది రామాంజనేయులకు అందించిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు। వెంటనే చర్యలు తీసుకోవాలన్న విద్యార్థి సంఘాలు। సుబేదా చెరువు పూడ్చివేత విషయంలో 2 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించడం హర్షణీయం। అధికారులను అభినందించిన కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు। మండల పరిషత్ పాఠశాలను జిల్లా పరిషత్ పాఠశాలలో విలీనం చేయడాన్ని వ్యతిరేకించిన స్థానికులు। పాఠశాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపిన విద్యార్థుల తల్లిదండ్రులు। అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ పరిధిలోని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో జరుగుతున్న విద్యా మాఫియాపై ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు విద్యాలపై పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మండల విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది రామాంజనేయులు గారికి అందించడం జరిగింది। ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో పనిచేయడానికి కావలసిన కనీస అర్హత కూడా లేకుండా కనీసం టెట్కి కూడా అప్లై చేయడానికి అవకాశం లేని నకిలీ ఉపాధ్యాయులను నియమించుకున్న విద్యా సంస్థలపై కేసులు నమోదు చేయాలి। అటువంటి నకిలీ ఉపాధ్యాయులను తొలగించాలి। ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా పుస్తకాలను విక్రయిస్తూ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలి లేదా అటువంటి విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి। ఒకే విద్యా సంస్థలలోనే వివిధ రకాల పేర్లు పెట్టి వివిధ రకాల ఫీజులతో విద్యార్థి తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్న విద్యా సంస్థల గుర్తింపును రద్దు చేయాలి। అవకాశం లేనటువంటి నకిలీ ఉపాధ్యాయులను నియమించుకొని ఈ రోజు విద్యను బోధించడం జరుగుతూ ఉంది। ఇటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి విద్యా సంస్థలు పనిచేసే నకిలీ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాటిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి। ఆ పాఠశాలల యొక్క గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తాం। విడిగా నిర్మోహమాటంగా ఈ రోజు పాఠశాలలో వేల రూపాయలు వసూలు చేస్తూ బుక్స్ అమ్మే పరిస్థితి ఉంది। కాబట్టి బుక్స్ అమ్మకుండా వాటిని సీజ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం। అదేవిధంగా గవర్నమెంట్ నెంబర్ జీవో ఏదైతే పాస్ చేసిందో జీవో నెంబర్ 53, 54 ప్రకారం ఖచ్చితంగా విలేజ్లలో మున్సిపాలిటీలో కార్పొరేషన్ ప్రాంతాల్లో ఏదైతే ఫీజులు జాబితా ఉందో దాని ప్రకారమే ఫీజులు వసూలు చేయాలి తప్ప అంతకంటే ఎక్కువ 1 రూపాయి కూడా వసూలు చేయాలనేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం। అదేవిధంగా ఒకే బిల్డింగే ఉంటుంది, ఒకే బిల్డింగ్లో స్కూల్స్ నడుపుతారు, డిగ్రీ కాలేజీలు నడుపుతారు, జూనియర్ కాలేజీలు నడుపుతారు, హాస్టల్ నడుపుతారు। ఫీజులు మాత్రం ఎక్కడ తగ్గవు। అవి స్కూల్సా లేదా కాలేజీలా లేకుంటే ఏమన్నా అనేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం। అటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించాలా, వాటిని సీజ్ చేయాలా। అదేవిధంగా ఈరోజు స్కూల్స్లో పనిచేయడానికి 7వ తరగతి వరకు మాత్రమే వాళ్ళకు పర్మిషన్ ఉంటుంది, కానీ ఈరోజు 10వ తరగతి వరకు పెట్టుకొని వాళ్ళు రన్ చేస్తూ ఉన్నారు। అటువంటి స్కూల్ని కూడా ఐడెంటిఫై చేయాలా, వాటిని కూడా వాళ్ళ లైసెన్స్ని రద్దు చేయాలనేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం। అదేవిధంగా ఏ ఒక్క స్కూల్కి కూడా ఈరోజు ఆట స్థలాలు లేవు, కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క స్కూల్లో ఆట స్థలాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలా। ప్రతి ఒక్క స్కూల్లో పీఈటీలు నియమించుకోవాలనేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఇప్పటికే ఎన్నో విద్యార్థి సంఘాలు వీటిపైన గలం విప్పినప్పటికీ విద్యార్థుల నాయకుల గొంతు నొక్కుతున్నారే తప్ప నిజానికి అక్రమాలకు అన్యాయాలకు పాల్పడుతున్నటువంటి విద్యాసంస్థలపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు। కాబట్టి కనీసం ఇప్పటికైనా విద్యార్థులుగా మేల్కోవాలనేసి నిజంగా అన్యాయం చేసే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలనేసి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం। లేదంటే రేపు సోమవారం రోజున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి కూడా ఈరోజు విద్యార్థి సంఘాలు వెనుకాడపోవనేసి డిమాండ్ చేస్తూ పిలుస్తా ఉన్నాం। అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ శివార్లోని సుబేదా చెరువు పూడ్చివేత విషయంలో 2 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించడం హర్షణీయమని కళ్యాణదుర్గం నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు పేర్కొన్నారు। కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కళ్యాణదుర్గం శివార్లోని 93 ఎకరాల చెరువును మంత్రి ఉషా శ్రీచరణ్ సహకారంతో ఆమె అనుచరులు పూడ్చివేత కార్యక్రమంపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో తాను హైకోర్టును ఆశ్రయించినట్లు ఉమామహేశ్వర నాయుడు తెలిపారు। కళ్యాణదుర్గంలోని ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు తమ పార్టీ ఎప్పుడు ముందుంటుందని, ఈ ప్రాంత వాసులు కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో ఆస్తులు కొనే ముందు ఒకసారి ఆలోచించుకొని అటువంటి ఆస్తులు కొని నష్టపోకూడదని ఆయన సూచించారు। కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన పోరాడుతూ ఉండటంతో తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా స్పందించి అభినందనలు తెలిపారని ఉమామహేశ్వర నాయుడు స్పష్టం చేశారు।
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇటీవల గత నెల రోజుల నుంచి జరుగుతున్నటువంటి సంఘటనలు చాలా దురదృష్టకరం. ఎవరైనా ఓట్లు వేసినటువంటి ప్రజాప్రతినిధి ప్రజలకు ఎంతో కొంత మేలు చేసే కార్యక్రమం గత ప్రభుత్వాలు కానీ గత ప్రజాప్రతినిధులు కానీ మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూ కబ్జాలు, కుల సంఘాలపైన దాడులు, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేసే కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. మన కళ్యాణదుర్గం నియోజకవర్గం తీసుకుంటే ఎమ్మెల్యే నుంచి ఉషా శ్రీచరణ్ గారికి ఎమ్మెల్యే నుంచి మంత్రిగా ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వస్తే నియోజకవర్గానికి ఏమైనా బాగు చేస్తుందేమో అని మనం అందరూ అనుకున్నాం, సంతోషపడ్డాం. పార్టీలకు అతీతంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం బాగుపడితే బాగుంటుందని మనం అనుకున్నాం. కానీ ఎలక్షన్ ప్రచారంలో 114 చెరువులకు నీళ్లు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి అది ఇక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలతో ఓట్లు వేయించుకున్నటువంటి ఉషా శ్రీచరణ్ గారు మంత్రి అయిన తర్వాత సరికొత్త అవతారాన్ని తెరదీశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రభుత్వ ఆస్తులు కనపడినవన్నీ కాజేసే కార్యక్రమం చేస్తూ వస్తున్నారు 3 సంవత్సరాల నుంచి. ఇప్పుడు కొత్తగా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ లిమిట్ లో ఉన్నటువంటి పట్టణంలో 329 సర్వే నంబర్ 92 ఎకరాల 81 సెంట్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి 200 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి చెరువును పూడ్చివేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు దారాదత్తం చేసే కార్యక్రమం ఈ మంత్రి గారికి తెరలేపారు. ఇది ప్రజల తరపున ఆ చెరువు పూడ్చితే కళ్యాణదుర్గం పట్టణం అంతా జలమయమవుతుంది, వేలాది మంది రైతులు బజారు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆమెకు ఓట్లు వేయించుకున్న మంత్రి అయినా కూడా ఆమెకు బాధ్యత లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా నాకు బాధ్యత ఉంది. కాబట్టి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు తెలుగుదేశం పార్టీ ఉరవకొండ పట్టణంలోని స్థానిక చౌడేశ్వరి కాలనీలో ఉన్న మండల పరిషత్ పాఠశాలను జిల్లా పరిషత్ పాఠశాలలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ ఉరవకొండలో పాఠశాల ఎదుట విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చేసి పాఠశాలకు తాళం వేశారు. అనంతపురం మండల విద్యాధికారి కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ దూర ప్రాంతాలకు తమ పిల్లలు చదువు కోసం వెళ్లడం, చిన్నారులు నడవలేని పరిస్థితిలో పాటు తమ పిల్లలకు జరగరాని అఘాయిత్యం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని పాఠశాల ఉపాధ్యాయులను నిలదీశారు. విలీనం చేసే పాఠశాల మార్గంలో మద్యం దుకాణం ఉందని, అక్కడ నిత్యం మందు తాగి అల్లర్లు చేస్తుంటారని, అలాంటి దారిలో తమ పిల్లలను పంపమని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు. ఇక్కడ 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు 129 మంది విద్యార్థులుండగా 3, 4, 5వ తరగతి విద్యార్థులు 89 మంది ఉన్నారు. ఆ తర్వాత 15 రోజులకే మేము సీజ్ చేయించినటువంటి టిప్పర్లను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టామని చెప్పి హ్యాండ్ ఓవర్ చేశాం. ఆ రోజు అవే టిప్పర్లను వదిలిపెట్టేసి మళ్లీ పూడ్చే కార్యక్రమం మంత్రి గారి ప్రజలతో మంత్రి గారి అంచెలు దౌర్జన్యకరంగా పూడ్చే కార్యక్రమం చేశారు. అక్కడ దొడగట్టులో ఉన్నటువంటి రైతులు ఈ చెరువు పూడిస్తే మా కలెక్టర్ గారికి తీసుకెళ్లి విషయం విన్నవించినా కూడా ఆర్డీఓ ఆఫీస్ దగ్గర రైతులతో కలిసి సిపిఐ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ కలిసి కూడా ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇచ్చినా కూడా చెరువు పనులు ఎటువంటి పరిస్థితులు ఆపుకోకుండా ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో మంత్రి గారికి కూడా ఒక అపీల్ చేశాం. నువ్వు ఓట్లు వేయించుకున్నటువంటి ప్రజాప్రతినిధిగా ఈ నియోజకవర్గంలో 114 చెరువులు నింపకపోయినా పర్లేదు, ఉన్నటువంటి చెరువును పూడ్చొద్దండి అని చెప్పి మంత్రి గారికి కూడా పత్రికా విలేకరుల ద్వారా తెలపడం కూడా జరిగింది. కానీ చీమ కుట్టినట్టు కూడా లేనటువంటి పరిస్థితుల్లో 200 కోట్ల రూపాయల ఆస్తి కళ్యాణదుర్గం పట్టణంకు మున్పు గురయ్యే అవకాశం ఉంది, రైతులు బజారు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ 200 కోట్ల రూపాయల ఆస్తిని కబ్జా కాకుండా కాపాడాలనే ఉద్దేశంతో న్యాయస్థానంలో హైకోర్టుకు అప్రోచ్ అయి బ్రిజేష్ కుమార్ మిశ్రా, సోమయాజులు గారి బెంచ్ అప్రోచ్ అయి మా లాయర్ బాలాజీ గారి ద్వారా ఆ కుంటను పూడ్చకూడదని చెప్పి మేము దాన్ని ఫైల్ చేయడం జరిగింది. కోర్టు నంబర్ ఇచ్చి దాన్ని స్వాగతించి విచారణ జరిపి 15 రోజుల లోపల మీకు సంబంధించిన అధికారులందరూ ఎందుకు రెస్పాండ్ కాలేదో మీరు అని చెప్పి కోర్టు అడగడం జరిగింది. ఇది శుభ పరిణామం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పుకున్నా, అధికారులకు చెప్పుకున్నా, మంత్రి గారికి చెప్పుకున్నా, ఎవరికి చెప్పుకున్నా ఫలితం లేనటువంటి ఈ రోజుల్లో ఈ రోజు ఎంతో కొంత ప్రజలకు మేలు చేసే కార్యక్రమం కోర్టులు చేస్తున్నాయి. అందుకోసం న్యాయబద్ధంగా ఖచ్చితంగా మేము కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఏ ఒక్క సెంటు కూడా కబ్జా కాకుండా రేపు ఏదైనా ప్రభుత్వం ఉండి ఏదైనా చేస్తే ఖచ్చితంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒకటే విన్నవిస్తున్నా. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇల్లీగల్ లేఅవుట్లు వేస్తున్నారు, ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని దాన్ని పట్టాలు చేసే కార్యక్రమం చేస్తున్నారు.
రేపు మీరంతా నష్టపోవాల్సి వస్తుంది. తాడపత్రి పట్టణంలో రేపు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తాడపత్రి పట్టణంలో మహాసభలు ఏర్పాటు చేశారు. ఈ మహాసభకు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని సిపిఐ పార్టీ కార్యకర్తలు, కమిటీ సభ్యులు కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు, రైతులకు చాలా అవకతవకలు జరుగుతున్నాయని అన్నారు. రేపు జరగబోయే మహాసభకు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. ఆంధ్రుల ఒక్క హక్కు అని చెప్పి 32 మంది బలిదానంతో వాళ్ళు ఉక్కు కర్మాగారం నిర్మాణం చేశారు. అట్లాంటి ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చేస్తా ఉంటే గౌతమ్ అదానీ అంబానీకి అమ్ముతా ఉంటే మీరంతా కూడా గుడ్లప్పగించి చూస్తారా? మీ ప్రభుత్వం దాన్ని ఆపలేరా? మీ ఎమ్మెల్యేలు రాజీనామా సిద్ధపడితే ప్రభుత్వం వెనక దగ్గర 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు అదానీకి అమ్మబోతా ఉంటే మీరంతా కేవలం 20,000 కోట్ల రూపాయలు అమ్మబోతా ఉంటే దీన్ని ఆపేటువంటి పరిస్థితి కనబడ్డాము. అందుకే ఇవాళ ప్రైవేటీకరణ పూనుకుంటా ఉన్నారు. కేవలం మీరు నరేంద్ర మోడీ బీజేపీకి తలవగ్గిపోతా ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. ఇప్పటికైనా సరే ఈ రాష్ట్రం సరైనటువంటి పద్ధతిలో పరిపాలన చేయాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ పంటలకు కూడా సంబంధించి కూడా లాస్ట్ ఇయర్ కూడా ఇవాళ తుఫాను, వరదల వల్ల మొత్తం అంత నష్టపోయారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సంబంధించి అన్ని రకాల పంటలు పోయాయి. ఇవాళ మొత్తం హార్టికల్చర్ కూడా పోయింది. వరి పంట ఎప్పుడు పోలేదు. హెచ్ఎల్సీ కింద వరి పంట కూడా పోయింది. కానీ ఎక్కడ కూడా వాళ్ళు నష్టపరిహారం ఇవ్వలే. 60 మందికి పైబడే వాళ్ళంతా కూడా చనిపోతే కేవలం వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకి చేతులు దొరుకుతున్నారు. ఇవాళ 2 వారం అసనీ తుఫాన్ వచ్చింది కదా. అసనీ తుఫాన్ వచ్చిన తర్వాత కూడా మొత్తం మంది కూడా పంటలు పోయినాయి కదా. విస్తారమైనటువంటి భూభాగంలో ఇవాళ 6 లక్షల ఎకరాలు వేరుశెనగ వేసినారు. వేరుశెనగకి 200 ఇస్తారు, 1000 రూపాయలు ఇస్తారా? వాతావరణ బీమా మనకు గుర్తిస్తుందా? దిగుబడి ఆధారంగా బీమా ఇవ్వాలి. లేదంటే గ్రామాన్ని యూనిట్గా, మండలాన్ని యూనిట్గా తీసుకుని ఆ రకంగా బీమా ఇట్లా ఈ రకంగా ఇవ్వాలి. కానీ చిన్న గొంతుపులకు వచ్చి 2,970 కోట్ల రూపాయలు విడుదల చేశాడు. కానీ మనకు రైతులకు అన్యాయం జరిగింది. వేరుశెనగ రైతులకు, పప్పు శనగ రైతులకు, ఇవాళ మిరప ఇట్లాంటి కొన్ని పంటలకు వాటికి అందరూ కూడా ఏమాత్రం ఉపయోగపడలేదు. ఇవాళ కందికి ఇచ్చినారు, పత్తికి ఇచ్చినారు. ఇతర పంటల పరిస్థితి, అందుకే రైతుల పరిస్థితి బాగాలేదు. మీరు రైతు భరోసా అనేటువంటి కేంద్రంలో కూడా ఇవాళ మీరు ఇచ్చేటువంటి 7,500 రూపాయలు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవడంతో పాటు వాటిని సాకారం చేసుకునేందుకు ఇష్టపడి చదవాలని జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించి ఎస్ఎస్సిలో జిల్లాలో మొదటి 3 స్థానాలు సాధించిన విద్యార్థులను స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని, ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకొని వాటిని సాధించడానికి కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా ప్రథమ స్థానంలో 580 మార్కులు సాధించిన సింగగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్కు చెందిన షేక్ అమిషా బేగం 579 మార్కులతో 2వ స్థానం, 578 మార్కులతో 3 స్థానాలు పొందిన నాగిరెడ్డిగూడెంకు చెందిన ఆంధ్రప్రదేశ్ బాలికల రెసిడెన్షియల్ హై స్కూల్కు చెందిన కొప్పాక మేఘనా భవానీ, కొండేటి నీరజ్లను దుశ్శాలువా, పుష్పగుచ్చం మేమంటోతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు, వారి తల్లిదండ్రులను జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ పి అరుణ్ బాబు, డిఈఓ ఆర్ఎస్ గంగా భవానీలు అభినందించారు.
యూటీఎస్తో రైల్వే టికెట్ విజయవాడ క్యూ లైన్లలో ఎక్కువ సమయం నిలబడకుండా రైల్వే రూపొందించిన యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా రైల్వే టికెట్లను పొందవచ్చునని, ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ జి జాన్ ప్రసాద్ సూచించారు. డివిజన్ రైల్వే ఆడిటోరియంలో బుధవారం యూటీఎస్ మొబైల్ యాప్ టికెటింగ్లో డిజిటల్ లావాదేవీలను విస్తృతం చేయడంపై సెమినార్ను నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్ ప్రసాద్ మాట్లాడుతూ టికెటింగ్ సేవలను సజావుగా అందించడం, ప్రయాణికులకు సంతృప్తికరమైన సేవలను అందించాల్సిన అవసరం రైల్వే అధికారులు, సిబ్బందిపై ఉందన్నారు. రైల్వే బుకింగ్ కౌంటర్లను సందర్శించాల్సిన అవసరం లేకుండా ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్ల నుంచి సౌకర్యవంతంగా టికెట్ను పొందవచ్చని, అందుకు యూటీఎస్ మొబైల్ యాప్ గురించి అవగాహన కల్పించారు. అందులో పాల్గొనే వారికి ప్రోత్సహించాలని అన్నారు. డివిజనల్ రైల్వే మేనేజర్ శివేంద్ర మోహన్ మాట్లాడుతూ అన్ రిజర్వ్ సెగ్మెంట్లోని స్టేషన్లో ప్రయాణికుల రద్దీని సజావుగా నిర్వహించడంలో టికెటింగ్ చెల్లింపుల డిజిటల్ మోడ్ల వాటాను అధికంగా ప్రోత్సహించాల్సి ఉందన్నారు. గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ మోహన్ రాజు మాట్లాడుతూ ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా స్టేషన్లలో యూటీఎస్ యాప్, ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్ల వంటి సాంకేతికతను ప్రయాణికులు ఉపయోగించుకోవాలన్నారు. వీక్ సందర్భంగా రైల్వేస్ కూడా తమ వంతు నిర్వర్తించాలని, రైల్వేస్లో ఉన్న పర్టికులర్లీ ఈ పాసింజర్ సెగ్మెంట్లో ఏదైతే ఉందో, ప్రయాణికుల సెగ్మెంట్లో ఉన్న అన్ని డిజిటల్ యాప్స్ అన్నిటిని కూడా ముందు ఒక సెమినార్, ఒక వర్క్షాప్ కండక్ట్ చేయటం వల్ల మొత్తం స్టాఫ్ అందరికీ తీసుకెళ్ళటం ఫస్ట్, అది మా ముఖ్య ఉద్దేశం. రెండోది, ఈ స్టాఫ్ ద్వారా ప్రతి స్టేషన్ ద్వారా ఎక్కడైతే ట్రావెల్ చేస్తున్నారో పాసింజర్స్ వాళ్ళందరికీ తీసుకెళ్ళటం, వాళ్ళందరి ద్వారా ఈ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ని సక్సెస్ చేయటం అన్నది ఒక మెగా ఈవెంట్గా చేయాలని చెప్పి గుంటూరు, విజయవాడ డివిజన్స్ని ఇక్కడికి పిలవటం జరిగింది. స్టాఫ్ అబౌట్ 200 పైగా స్టాఫ్ వచ్చారు. డివిజనల్ రైల్వే మేనేజర్స్ గుంటూరు డివిజన్, డివిజనల్ రైల్వే మేనేజర్ విజయవాడ డివిజన్, అలాగే మా పాసింజర్ బిజినెస్ చూసే ఆఫీసర్ ఫ్రమ్ హెడ్ క్వార్టర్స్ సిసిఎం చీఫ్ కమిషనర్ మేనేజర్ పాసింజర్ బిజినెస్ కూడా ఇక్కడ రావడం జరిగింది. వర్క్షాప్ ప్రజెంటేషన్ చేయటం జరిగింది, డీటెయిల్ ప్రజెంటేషన్. ఈ ప్రజెంటేషన్ ద్వారా మెయిన్ పర్పస్ ఈజ్ మా స్టాఫ్ అందరూ కూడా, మా ఆఫీసర్స్ అందరూ కూడా ఒక మిషన్ మోడ్లోకి వెళ్ళాలి. మిషన్ మోడ్ ద్వారా ఈ టార్గెట్స్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఏదైతే డిజిటల్ యాప్స్ ఉన్నాయో మాకు, ఒకటేమో యూటీఎస్ యాప్, రెండోది ఏటీవీఎం మెషిన్స్. యూటీఎస్ యాప్లో కూడా మళ్ళీ యూపీఐ పేమెంట్స్, అలాగే రాబోయే దినాల్లో హ్యాండ్హెల్డ్ టెర్మినల్స్ అనే కాన్సెప్ట్, డిస్పెన్సింగ్ విత్ ప్రింటెడ్ చార్ట్స్ అన్నీ కూడా టీటీ ద్వారా జరుగుతుంది. అన్నీ కూడా ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళటానికి మా ప్రజెంట్లో ఉన్న పాసింజర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రజెంట్లీ ఎక్కువ మంది ఇంకా పర్టికులర్గా అన్రిజర్వ్ టికెటింగ్ సిస్టమ్, రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టంలో 82% ఆన్లైన్ ద్వారా కానీ ఐఆర్సిటీసీ వెబ్సైట్ ద్వారా కానీ జరుగుతుంది. స్థానిక కృష్ణా జ్యూట్ మిల్లు యాజమాన్యం అక్రమ లాకౌట్కి నిరసనగా మిల్లుకి చెందిన 5 కార్మిక సంఘాలు వివిధ రకాలుగా నిరసనలు, పోరాటాలు చేసినప్పటికీ యాజమాన్యం ఏకపక్షంగా మిల్లుకి సంబంధించిన సైకిల్ స్టాండ్ విక్రయించడానికి ప్రయత్నం చేయగా కార్మిక సంఘాల ప్రతినిధులు తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పడేటి చంటి సహకారాన్ని కోరగా వారు కోర్టు నుంచి మిల్లు యాజమాన్యం ఎటువంటి క్రయ విక్రయాలు చేయకుండా కోర్టు స్టే తీసుకువచ్చి కార్మికులకి అండగా నిలిచారు. దీనికి కృతజ్ఞతాభావంగా 5 కార్మిక సంఘాల నాయకులు మరియు కార్మికులు మర్యాదపూర్వకంగా పడేటి చంటిని కలిసి సన్మానించారు. లావాదేవీలన్నీ రావాలి అనే ఒక ట్రైడ్లో వేస్తున్నట్టయితే అవన్నీ బీసుకుపోతాయి. వాళ్ళకి, మీకు, యజమాన్యానికి మీకు ఉంటాయి. మనం ఆ దిశగా ఏమి వెళ్ళాలి. ఇప్పుడు నాకు అనేకమైన ప్రజలు, ఇప్పుడు ఎవరు కొన్నారో నాకు తెలుసు, ఇచ్చింది 5 కోట్లని. ఆయన ఇందాక నాకు 4 గంటలకు ఫోన్ చేశాడు. ఆయన, నీకు నాకేం విరోధం లేదు, నువ్వు 5 కోట్లు ఎందుకు ఇచ్చావు కూడా నాకు తెలియదు. జూట్ మిల్ యజమాన్యం, ఇప్పుడు యజమాన్యం ఈ ఆస్తిని అమ్మి మీ జూట్ మిల్ రన్ చేస్తుందని అంటే మీరు ఒప్పుకోకపోతే మీలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి మీ యజమాన్యం కోసం కాబట్టి, అమ్ముతుంది కాబట్టి మిమ్మల్ని ఒప్పుకోమని చెప్తాం. ఈ మిల్లు తెరవరో ఈ స్థలం అమ్మేసుకుంటారు. పోనీ మీకు రావాల్సింది సెటిల్ చేస్తామని చెప్పి ఆ మిల్లు కూడా అమ్ముకుంటాం, కొంత భాగం మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఆ అమ్మిన తర్వాత ఆ డబ్బులు మీకు ఇస్తామంటే అదొక లావాదేవీ. అసలు ఏమి పరిష్కారం చేయకోకుండా, మీకు ఏమి ఇస్తారో చెప్పకోకుండా మీ అందరిని మోసం చేయడానికి ఇందాక యూవి గారు చెప్పారు. దీనికి దళారీ వ్యవస్థ విపరీతంగా పనిచేసింది. అవన్నీ కూడా నాకు తెలుసు. కానీ వాళ్ళు కోర్టుకి ఎక్కారు కాబట్టి మనం కోర్టుకి వేసాం. అంటే ఇప్పుడు ఇంకా బిగించేయాలంటే ఇప్పుడు ఇది తెగన వ్యవహారం అయిపోద్ది. వేరే కోర్టు ఉంది, దాంట్లో వేసేసి మీ లావాదేవీలన్నీ తేలేదాకా తేల్చద్దని చెప్పి, దానివల్ల ఏమవుద్దంటే మీ వ్యవహారం కానీ అది కానీ జట్లు అయిపోద్ది. వాళ్ళ ఎవరైతే ఓనర్లు వచ్చారో
ఈయన కొనుక్కున్న ఆయనేమో వీళ్ళ వెనకాల నేను సపోర్ట్ చేస్తున్నానని చెప్పి ఒక నాకు తెలిసిన ఫ్రెండ్ అడిగారు, ఫైనాన్షియల్ గా చండీగఢ్ చేస్తున్నాను. నేను డైరెక్ట్ గా చెప్పమన్నా చేస్తున్నాను, నాకు సంబంధించి పార్టీ పై నుంచి మీరు జూట్ మిల్ విషయంలో ఫస్ట్ లో మేము టెంట్ దగ్గరికి వెళ్తే టెంట్ దగ్గరికి వెళ్ళి మీకు మద్దతు ఇస్తే ఏమొస్తుంది, మీ వెనకాల నేను ఉన్నాను, మీకు దేనికైనా నేను సపోర్ట్ చేస్తానంటే రాష్ట్రంలో 3 ఏళ్లుగా కొనసాగుతున్న ప్రభుత్వం పరిపాలన సరిగా చేయట్లేదు, ప్రజలని వంచిస్తూ బుధవారం జరిగిన వైసీపీ ప్లీనరీలో పవన్ కళ్యాణ్ని తలుచుకోకుండా ఉండలేకపోతున్నారు. స్థానిక ఉన్న డ్రైనేజ్, త్రాగునీరు సక్రమంగా లేని పరిస్థితి. ఒకవైపు ట్యాక్సులు చెత్తపై, ఇళ్లపై వేస్తున్నారు. రబీ ధాన్యం బకాయిలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. టిడ్కో ఇల్లు లేకుండా కాలయాపన ఏ విధంగా దోచుకోవాలి? మట్టి, ఇసుక తవ్వుకోవడమేనా పాలన అంటే? ఆళ్ల నాని ఇప్పటికైనా గడప గడపకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. ఆసుపత్రుల్లో వసతుల కల్పనపై దృష్టి పెట్టాలి. చేసిన అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధం. ఇసుక నియంత్రణ చేసి, ఇసుక దొరకకుండా బంగారం రేటు చేసి అన్ని వ్యవస్థల్ని కుదేలు చేసినటువంటి ప్రభుత్వం ఇది. ఏం సంబరాలు చేస్తున్నావు నువ్వు? రోడ్ల మీద గుంటలు ఉన్నాయి, రోడ్లు పూడ్చేటువంటి కనీస గతి లేనటువంటి మీకు, మీ నాయకత్వానికి ఏం అభివృద్ధి చేశారని మీరు ప్లేనరీలు నిర్వహిస్తారు? ఏం అభివృద్ధి చేసావని ప్లేనరీ, ఏలూరులో నువ్వేం అభివృద్ధి చేసావు? ప్లేనరీలో ప్రభావాలు పలుకుతా ఉన్నావు. నీకు డిప్యూటీ సీఎం కోల్పోయిందని చెప్పేసి అజ్ఞాతంలోకి వెళ్ళేటువంటి వ్యక్తి నువ్వు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమలుగా పోస్తా ఉన్నావు. 3 సంవత్సరాలుగా నీ కార్యకర్తలు ఎలా సంవత్సరాల తరబడి కష్టపడినటువంటి క్యాడర్ను వదిలేసి, గాలికి వదిలేసి, మోసం చేసి, ఒకవైపున నేను నమ్ముకున్నటువంటి వాళ్ళని మోసం చేసావు, ఏలూరులో నీకు వేసినటువంటి ఓట్లు వేసినటువంటి ప్రజలను మోసం చేసావు. ఇవాళ టిట్కో ఇల్లు ఇవ్వకుండా 3 సంవత్సరాలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి ప్రభుత్వం ఇది. ఏం అభివృద్ధి చేసావు? దాంట్లో తుప్పల బలతం అభివృద్ధి చేశారు. ఆ టిట్కో ఇల్లుల దగ్గర తుప్పలు బలిసి అవి శిథిల వ్యవస్థలు చేరటానికి అభివృద్ధి చేశారు. ఏం అభివృద్ధి చేశారని మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారు? ప్రతి పార్టీకి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ పార్టీ ఏదైనా మంచి చేసినప్పుడు సంవత్సరంలో దాన్ని చేసుకొని భవిష్యత్తు కాలాన్ని నిర్ణయించుకుంటారు. రేపు భవిష్యత్తులో మనం ఎన్ని మర్డర్లు చేయాలి, ఓట్లు ఎలా దోచుకోవాలి, ఏ రకంగా ఇసుక ర్యాంపులను మనం భోగేసుకోవాలి, ఏ రకంగా మట్టి దోరుకోవాలి, ఏ రకంగా కోరియలు దోపిడీ చేయాలి, ఇంకా ఏ రకంగా బెదిరించాలి, అక్రమ కేసులు పెట్టాలి, ఇది మీరు అభివృద్ధి చేసింది. రాష్ట్రానికి అభివృద్ధి ఫలాలు ఇచ్చినటువంటి మీరు ఏం మీ ప్లేనరీలు ఏం మాట్లాడారు? ఒక్క ఎమ్మెల్యేకైనా స్పష్టంగా మాట వస్తుందా? మాట్లాడడానికి వాళ్ళ మనసులో ఉంటేనే. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండుగోలగుంటలో బోరుబావిలో పడి 9 ఏళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. గుండుగోలుగుంట చెందిన జశ్వంత్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సమీపంలో ఉన్న 400 అడుగుల లోతుగల పూడిపోయిన బోరుబావిలో పడిపోయాడు. అయితే బాలుడు 30 అడుగుల లోతులో రాయిపై చిక్కుకున్నాడు. జశ్వంత్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రదేశాలు వెతికారు. అయితే బోరుబావిలో నుంచి జశ్వంత్ కేకలు వేయడంతో స్థానికులు అతన్ని గుర్తించారు. వెంటనే హుటాహుటిన తాళ్ల సహాయంతో బోరుబావిలోకి దిగి బాలుడిని ప్రాణాలతో రక్షించి బయటకు తీశారు. సుమారు 5 గంటలపైనే జశ్వంత్ బోరుబావిలో బిక్కుబిక్కుమంటూ గడిపాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది బాలుడు జశ్వంత్ను ప్రమాదం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే బాలుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బోరుబావి ప్రమాదం నుంచి ప్రాణాలతో బాలుడు జశ్వంత్ బయటపడడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్న ఇటు చూడరా, ఒకసారి వెంకయ్యనే ఒకసారి చూసి ఓకేనా? సాయంత్రం 4 గంటలకు పడిపోయాడండి. ఇదంతా తిరిగిన ఎక్కడా లేదు. అయితే ఇప్పుడు బోర్బావి తీసాడని గుర్తొచ్చి అక్కడ వేళ పడిపోయాడని అక్కడ వెళ్తే అక్కడ గోతులో పడిపోయాడండి బాబు. 4 గంటలు పడిపోయిన బాబుని ఎక్కడికి దొరక 10:30కి తీసాడండి. ఎవరైనా తీసింది? మా ఇంటి పక్కన సురేష్. ఏపీ 16TY 4363 లారీలో జగ్గయ్యపేట నుంచి కాకినాడ దగ్గరలోని పిక్కవోలు తరలిస్తున్న రేషన్ బియ్యంను సీజ్ చేసిన విజిలెన్స్ ఎస్పీ కరణం కుమార్. పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవు అన్న విజిలెన్స్ ఎస్పీ కరణం కుమార్. రేషన్ బియ్యం అక్రమ తరలింపును అడ్డుకునేందుకు ఏలూరు దగ్గరలోని కలపర్రు టోల్గేట్ వద్ద ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామన్న విజిలెన్స్ ఎస్పీ కరణం కుమార్. స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యం లారీని స్వాధీనపరుచుకుని డ్రైవర్పై కేసు నమోదు చేసి నూజివీడు పీడీఎస్ అధికారులకు అప్పగించినట్లు తెలిపిన విజిలెన్స్ ఎస్పీ కరణం కుమార్. మీకు తెలుసు, గత 2 నెలల నుంచి ఇక్కడ పీడీఎస్ అక్రమ రవాణా గురించి మా సిబ్బంది
మేము అందరం కూడా ఎక్కువ ప్రయత్నం చేస్తూ చాలా వరకు అక్రమ రవాణాని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు కూడా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిఘాలో మనకి జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల్లో పీడిఎస్ రైస్ కొని అవన్నీ బస్తాలుగా తయారు చేసి బిక్కోల్ మండలంలో బిక్కోల్లో ఒక వ్యక్తికి పంపిస్తున్నాడని వచ్చిన సమాచారం మేరకు మా ఇన్స్పెక్టర్ విల్సన్ గారు వారి సిబ్బంది ఈ జగ్గయ్యపేట మన న్యూజివీడ్ అవుట్స్కట్స్లో మాటు వేస్తుండగా ఈ లారీ వస్తుంది. దీన్ని ఆపి తనిఖీ చేయగా సరైన బిల్లులు కానీ సరైన వే బిల్లు కూడా లేదు. ఇవన్నీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన రైస్గా భావించి వీటిని వసపరుచుకోవడం జరుగుతుంది. ఇంట్లో 25 టన్నులు మొత్తం ఉన్న సరుకు ఉంది. సుమారు 4,50,000 రూపాయల విలువ ఉంటుంది. లారీతో కలిసి సుమారు 19 లక్షల విలువైన సరుకును స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇలాగే అందరికీ ఒక హెచ్చరిక, ఎవరైనా సరే ఈ పీడిఎస్ని అక్రమానికి పాల్గొన్నట్లయితే వాళ్ళపై చట్టపరంగా క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యపై పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మండల విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది రామాంజనేయులకు అందించిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు. వెంటనే చర్యలు తీసుకోవాలన్న విద్యార్థి సంఘాలు. సుబేదా చెరువు పూడ్చివేత విషయంలో 2 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించడం హర్షణీయం. అధికారులను అభినందించిన కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు. మండల పరిషత్ పాఠశాలను జిల్లా పరిషత్ పాఠశాలలో విలీనం చేయడాన్ని వ్యతిరేకించిన స్థానికులు. పాఠశాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపిన విద్యార్థుల తల్లిదండ్రులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.